ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 12 అంశాలకు ఆమోదం తెలిపింది. ఈ నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించనున్నారు. ఈ నెల 25 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నారు. ఉచిత బస్సు ప్రయాణం కంటే ముందే ఆటో డ్రైవర్లతో ప్రభుత్వం చర్చలు జరపనుంది. ఏపీలో నూతన బార్ పాలసీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాయి బ్రాహ్మణ వర్గానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వనుంది ప్రభుత్వం. మహిళలకు ఉచిత బస్సు ఏదైతే ఉందో దాన్ని ఈ నెల 15వ తారీఖు నుంచి ప్రారంభించబోతున్నామని చెప్పేసి చెప్పడానికి సంతోషిస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళల సాధికారిత, మహిళల అభివృద్ధి, అన్ని రంగాల్లో కూడా మహిళల భాగస్వామ్యం ఉండాలనే లక్ష్యంతో వారికి మేలు చేకూరే విధంగా వారి ఉద్యోగ అవకాశాల కోసం కానివ్వండి, లేదు వారి విద్యా అవకాశాల కోసం కానివ్వండి, ఇంకా అనేక అవసరాల కోసం ఈ బస్సుల్ని ఉపయోగించుకోవటానికి వారికి వీలుగా ఉంటుంది. పెద్ద పెద్ద సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటిని రాష్ట్రంలో ఎకో సిస్టమ్ని డెవలప్ చేసి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేటట్లు మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో, ఇతర సిటీస్లో, బెంగళూరు కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, లేకపోతే మెడ్రాస్ కానివ్వండి, అక్కడంతా ఏంటంటే భూముల ధరలు, ఇతర కాస్ట్ విపరీతంగా పెరిగిపోవటం కానివ్వండి, ట్రాఫిక్ కంజెషన్తో అనేక సమస్యలు అక్కడ ఎంప్లాయీస్ ఎదుర్కోవటం కానివ్వండి, వీటన్నిటి మూలంగా ఈ పెద్ద పెద్ద సంస్థలు రీలొకేట్ చేసుకుంటానికి కూడా ఆలోచన చేసే పరిస్థితులు ప్రస్తుతం దేశంలో ఉన్న విషయం మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ఈ హెయిర్ కటింగ్ సెలూన్ల నిర్వాహకులకు, అంటే ముఖ్యంగా నాయి బ్రాహ్మణ సోదరులకు మద్దతు ఇవ్వడానికి, సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించడానికి నెలకు 150 యూనిట్ల నుండి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును సరఫరా చేయడానికి మరి ఈరోజు ప్రతిపాదన కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ప్రజాగణంలో ఇచ్చిన హామీ మేరకు 2025-26కు 50 కోట్లు కేటాయించడం జరిగింది. మరో 50 కోట్లు ఇవ్వడం ద్వారా 40,808 హెయిర్ కటింగ్ సెలూన్లకు లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.